డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు జిల్లాలో కలప స్మగ్లర్లపై అటవీ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపారు. ట్రాక్టర్లలో అక్రమంగా కలపను తరలిస్తున్నారనే సమాచారంతో అధికారులు స్మగ్లర్లపై మెరుపుదాడి చేశారు. అనంతరం 8 ట్రాక్టర్లు కలపను స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో కలప స్మగ్లర్లపై అటవీ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపారు. ట్రాక్టర్లలో అక్రమంగా కలపను తరలిస్తున్నారనే సమాచారంతో అధికారులు స్మగ్లర్లపై మెరుపుదాడి చేశారు. అనంతరం 8 ట్రాక్టర్లు కలపను స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు. థ్యాంక్ యూ చంద్రు. ఏదైతే కుప్పం నియోజకవర్గంలో పరిధిలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో కలపను భారీ ఎత్తున నరికి వాటిని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. దాదాపు 20 ట్రాక్టర్లకు పైగా కలపను వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా వాటిని రాష్ట్రాల సరిహద్దులు దాటిస్తున్న పరిస్థితి అధికారులు గుర్తించారు. ఇంత జరుగుతున్న రవాణా శాఖ అధికారులు వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకపోయినా ఎందుకు అనుమతిస్తారు, ఆ వాహనాలు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ ఎందుకు కలపను తీసుకుని వెళ్తున్నాయన్న కోణంలో అటవీ శాఖ అధికారులు అయితే ప్రస్తుతం విచారణ చేపట్టారు. అయితే ముఖ్యంగా కొంతమంది గత ప్రభుత్వ హయాంలో ఈ కలపను అక్రమ రవాణా చేసిన కొంతమంది వ్యక్తులు మళ్ళీ అదే పద్ధతిలో ఇక్కడ కొనసాగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది ముఖ్య నాయకుల పేర్లు చెప్తూ తమకు వాళ్ళ అండదండలు ఉన్నాయని, వాళ్ళ సహకారంతోనే తాము ఈ కల్పన తీసుకెళ్తున్నామని చెప్పని, తమ జోలికి వస్తే పార్టీ పెద్దలందరూ మీకు ఇబ్బందులు తప్పవని అని చెప్పని కొంతమంది అధికారులను వాళ్ళు భయప్రాంతాలకు గురి చేసినట్టు సమాచారం ఉంది. ఈ అంశానికి సంబంధించి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇలాంటి కలప అక్రమ రవాణా చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండి వాళ్ళ అటువంటి వారిని ప్రోత్సహించకుండా కూడా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పని కూడా స్థానికులు అలాగే ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం అటవీ సంపదని పెంపొందేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో కొంతమంది వ్యక్తులు ఇలా కలప మొత్తం స్మగ్లింగ్ చేసి బయట ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకోవడం అనేది ప్రభుత్వానికి మాయన మచ్చగా ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు క్లీన్ అండ్ గ్రీన్ అనే పేరుతోటి ఒకవైపు మొక్కలు నాటేదానికి పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అటవీ శాఖ మంత్రిగా ఏదైతే మొక్కల పెంపకానికి కానీ ఏదైతే గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ కోసం అని చెప్పని కూడా ఒకవైపు పిలిపిస్తూ, అలాగే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలంటే అడవుల సంరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్యం చాలా అవసరం అని చెప్పని పవన్ కళ్యాణ్ ఇప్పటికే సుస్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో ఇలా కలప అక్రమ రవాణా స్మగ్లర్లు బయటపడడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. దీని పట్ల అధికార పార్టీ నాయకులకు కూడా దీని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఇచ్చింది. రైట్ హరిబాబు, థ్యాంక్ యూ.